మీడియా సోదరులకి నమస్కారం అండి. నా పేరు జబ్బల శ్రీనివాసులు. సౌత్ ఇండియా కురుబ కురుమ కురువన్ అండ్ ధన్గర్ సంఘం రిజిస్టర్ బాడీ 13/2017 అధ్యక్షుడిగా ఒక ప్రెస్ నోట్ చేస్తున్నా. దయచేసి మీడియా మిత్రులు దీన్ని సహకరించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ నెల ఆదోని పట్టణంలో 7వ తారీఖున ఆలూరు నియోజకవర్గ కురువ కమిటీ అని చెప్పి ఒకటి పత్రికా ప్రకటనలో ఓ లెటర్ ప్యాడ్ పంపించినారు. సదరు ప్రకటనలో సంఘాలు ఎన్నన్నా పెట్టుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు, అడా కమిటీలు ఎన్నన్నా వేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. కానీ 10 సంవత్సరాల నుంచి మేము కాపాడుకుంటూ వస్తున్న 13/2017 నెంబరు, ఈ నెంబర్తో అనేక కార్యక్రమాలు రాష్ట్ర అధ్యక్షుడిగా నేను నిర్వహించిన. దీంతోపాటు రాజకీయ చైతన్యంగా సొంత నిధులు వెచ్చించి ఎవరి దగ్గర ₹1 యాచించకుండా, సహాయం తీసుకోకుండా సంఘాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా నేను బలంగా ఈ 13/2017 ఆంధ్రప్రదేశ్ కురువ సంఘాన్ని నిర్వహించాను. దీనికి మా తోటి సభ్యులు కానీ, నాతో ఇన్ని రోజులు ప్రయాణం చేస్తున్న మీడియా మిత్రులు కానీ, కుల బాంధవులు కానీ ఎన్నో విధాలా ఇది చేశారు. సదరు వ్యక్తి ఎస్కే మల్లికార్జున అనే వ్యక్తి నేను రాష్ట్ర కురువ సంఘం అడా కమిటీ అనేది గౌరవనీయులైన మంత్రి సవితా గారు కర్నూలులో ఫిబ్రవరి 5వ తారీఖున చేసినారు. దానికి మేము వాళ్ళ కమిటీల గురించి మేము ఎక్కడగానే మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్ అడా కమిటీ ఒకటి వేసుకుంటున్నాం దానికి అని వాళ్ళు అడిగినారు. మేము దానికి ఇష్టం, వీధికి ఓటు వేసుకోవచ్చు, నియోజకవర్గానికి ఓటు వేయచ్చు, జిల్లాకు ఓటు, రాష్ట్రానికి ఓటు వేయచ్చు, దేశానికని వేసుకోవచ్చు. బట్ మా యాజ్ ఏ బైలా ప్రకారము ఇతను ఎస్కే మల్లికార్జున ఏ విధంగా 13/2017 వచ్చినాడు, ఇతనితో పాటు కొద్దిమంది మా నెంబర్ వాడుకోకూడదని గతం ఇదే ప్రెస్ క్లబ్లో నేను ఫిబ్రవరి 12, 13 తారీఖున ఇదే ప్రెస్ క్లబ్లో అనౌన్స్ చేసినాను. మీరు ఎన్ని కమిటీలన్నా వేసుకోండి, సంఘం బలపడుతుంది. ప్రతి ఒక్క కులంలో కానీ 1 నుంచి 5 సంఘాలు ఉంటాయి, తప్పేం లేదు. రాజకీయ ఎదుగుదలకే ఇదంతా పోరాటాలు చేస్తాడు. ఆ రోజు చెప్పినాం ఇదే ప్రెస్ క్లబ్గా. కానీ ఈ మధ్య కాలంలో ఎవరు మాట్లాడరు, మాకు అధికారం ఉండాలి అని రకరకాల యోచనలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మేము సౌత్ ఇండియాలోనే ఎక్కడా కురువల కార్పొరేషన్ లేదు. చంద్రబాబు గారిని, లోకేష్ గారిని కొట్లాడి సాధించినాం. అది మా టీము, మేము ఎంత కష్టపడితేనే అది వచ్చింది. ఇంత కష్టపడి నాకు దాంట్లో మేము కూర్చునేదానికి కానీ మేము ఆశించలా. మా వాళ్ళు ఎవరున్నా మా వాళ్ళు కూర్చోవాలని చెప్పి ఆశించినాం. అంతేగాని ఈరోజు మేము వేస్తాం, మాకు అధికారం ఉంది అని చెప్తే అది సరైన పద్ధతి కాదు, ఇంకోటి కాదు. దీనిపైన ఇదే లాస్ట్ వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నాం. మీరు మంత్రి గారు మిమ్మల్ని ఒక అడా కమిటీ వేసినారు కాబట్టి మంత్రి గారి మీద గౌరవంతో మీరు ఎక్కడ ఏం చేస్తున్నా మేము వ్యతిరేకించలా. గౌరవనీయుల మంత్రి సవితమ్మ గారి మీద అభిమానంతో కానీ, ఒక కురువ సంఘానికి సంబంధించిన మంత్రివర్యులకి మేము గౌరవం ఇవ్వాలి కాబట్టి ఆమె అడా కమిటీని చేసుకోవచ్చు అని చెప్పినాము, స్వాగతించినాం. కానీ ఆ అడా కమిటీకి చెందిన వ్యక్తులు విధానాలు కరెక్ట్గా కాదు. నువ్వు అడా కమిటీ వేసుకొని రెగ్యులర్ రిజిస్టర్ బాడీ నెంబర్, నువ్వు హూ ఇస్ ది పర్సన్ మిస్టర్ ఎస్కే మల్లికార్జున,
నీకేం రైట్స్ ఉన్నాయి, నువ్వు ఏ రోజు ఈ బైలా ఎంటర్ అయినావు, ఈ బైలాలకు ఎన్ని మీటింగ్లు పెట్టినావు, ఈ రిజిస్టర్ బాడీ మీద ఎన్ని మీటింగ్లు నువ్వు కండక్ట్ చేసినావు, రా ఇదే తిరుపతి ప్రెస్ క్లబ్లో చర్చలు పెట్టుకుందాం. ఇదే ప్రెస్ క్లబ్లో నేను గత 9 సంవత్సరాల నుంచి కురువ అని చెప్పి కొట్లాడి ఒక స్థాయికి ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేని రాజకీయ చైతన్యం తెచ్చినాము. సౌత్ ఇండియాలోనే కానీ దేశంలో ఉన్న కురువలకు కానీ ఒక గుర్తింపుగా కురువ కార్పొరేషన్ సాధించినాం. కాబట్టి అతనికి తీవ్రమైన మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో ఎప్పుడున్నా చట్టపరంగా డిఫర్మేషన్ సూటు, కంపల్సరీ క్రిమినల్ కేసు కానీ అతని మీద పెడతాం. ఈ నెంబర్ వాడుకుంటే దయచేసి మంత్రి గారికి గౌరవం ఇచ్చి మీ అడా కమిటీగా మీరు కొనసాగండి. అంతేగాని నేను 1 నెల ఉంటా, 2 నెలలు ఉంటా, నేను ఈ నెంబర్ వాడుకుంటా అంటే చట్టపరమైన చర్యలకు రెడీగా ఉండాలని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. దీనిలో మరొక విషయం ఏమంటే, మా దురదృష్టం ఏమంటే, గత అక్టోబర్లో 12వ తారీఖున మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో సంఘానికి హాండ్రీగా ఉంటారని చెప్పి, సంఘ నిర్మాణంలో సహాయపడతారని గౌరవనీయులైన తట్టి అర్జునరావు గారిని గౌరవ అధ్యక్షుడిగా ప్రపోజల్ చేసినాం. అప్పుడు అధ్యక్షుడిగా మారక్క గారు కృష్ణప్పని ప్రపోజ్ చేశాం. ఇతర సభ్యుల్ని ఏర్పాటు చేశాం. ఇది గత రాష్ట్ర సంఘం. దాని తర్వాత 2/3 మెజార్టీతో నేను ప్రెసిడెంట్ అయినా. నేను ప్రెసిడెంట్ అయిన కాడి నుంచి నా సొంత నిధులతోనే ఎన్నో సంఘ కార్యక్రమాలు, దేశంలో ఉన్న ప్రముఖుల్ని, అయ్యా మా సంఘం కొత్తగా ఏర్పడింది, మాకు మీ సహాయ సహకారాలు ఆర్థికంగా కాదు రాజకీయ చైతన్యం, రాజకీయ అవగాహన సదస్సులు వారిని పిలిపించి కనీ విని రీతిలో పెద్ద పెద్ద మీటింగ్లు ఏర్పాటు చేశాం. అదేవిధంగా సిద్ధరామయ్య గారు 2019 జనవరి 13వ తేదీ అనంతపూర్లో పెట్టినప్పుడు అతను బ్యాక్ పెయిన్ ఉంటే నేను రాలేనంటే ఆ రోజు హెలికాప్టర్కి డబ్బులు చెల్లించిన. కానీ నా మిత్రుడు నా మాదిరిగానే నూతనంగా కర్ణాటక కురువ సంఘానికి అధ్యక్షుడు అయినాడు కృష్ణప్ప గారు. అతని పేరు కానీ కృష్ణప్ప, ఈజ్ నౌ అడ్వకేటు. అతను ఆ రోజు వద్దు అన్నా, నువ్వు నేను కొత్తగా ఎలక్ట్ అయినావని చెప్పి నా డబ్బు నాకు ఇచ్చినాడు. అంటే మా కులం కోసం ఇన్ని పోరాటాలు ఇంత సుదీర్ఘంగా మనం చేస్తున్నాం. అది తెలుసుకోకుండా చిన్న చిన్న ఇది చేసి ఈ గౌరవ అధ్యక్షుని తట్టి అర్జునరావు గారిని నేను ఎంతో విశ్వసించిన. ఇతనికి అరే అతీతంగా ఉంటాడు, 78 సంవత్సరాలు 79 సంవత్సరాల వయసు ఉన్నది అనే ఉద్దేశంతో అక్టోబర్ 12వ తేదీ నిన్న సంవత్సరంలో ఎన్నికల కమిటీ డిక్లేర్ చేసి ఎన్నికల కమిటీ చైర్మన్గా అతన్ని, కన్వీనర్గా నన్ను, కో కన్వీనర్గా ఏర్పాటు చేసినాం. 6 నెలలు గడువు ఇచ్చినాం. సదర్ చైర్మన్ గారు ఎక్కడ కానీ పర్యటించగా, ఎక్కడ కానీ కమిటీ లేక, ఎటువంటి కార్యక్రమాలు చేయక నిశ్శబ్దంగా ఉంటే గౌరవ మంత్రి సవితమ్మ గారు బాధపడి ఇది ఇట్లా ఉంటే కరెక్ట్ కాదు పెద్దాయన అని చెప్పి మీరు ఏదో ఒకటి పూనుకోవాలని చెప్తే అతను ఏమీ చేయలేకపోతే గౌరవ మంత్రి గారు కర్నూలులో అడా కమిటీ ఏర్పాటు చేశారు. నాకు తెలియకుండా పెద్ద మనిషిని అడుగుతున్న సోదరుల మీడియా ద్వారా, ఒక పిహెచ్డి చేసినాడు, మళ్ళీ 10th క్లాస్లో కూర్చొని మళ్ళీ బేసిక్లు నేర్చుకోవాలని చెప్పి ఇతను గౌరవాధ్యక్షుడిగా 9 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసిన వ్యక్తి మళ్ళీ అడా కమిటీ గౌరవాధ్యక్షుడిగా పోయినాడు. అంటే వయసుకు సంబంధం లేదు, పదవి వ్యామోహం. సంఘానికి 2016లో అతను సంఘం స్థాపించినప్పుడు 3 సార్లు చిన్న
మినీ సెమినార్లు పెట్టుకొని 3 సార్లు భోజనాలు ఖర్చులు పెట్టినాడు. దాని తర్వాత ఏ రోజు కానీ ఇంత డబ్బు ఉన్నది ఈ ప్రోగ్రాం పెట్టని చెప్పిన పాపాను పోలా. అయినా వయసు రీత్యా మనం పెద్దోడు, మనం మన కులస్తుని గౌరవించుకోవాలా. మోస్ట్ సీనియర్గా ఉన్నాడు, ఎంతో మనకు ఉపయోగపడతాడు అని చెప్పి ఇస్తే ఇతను గడువు ఉండంగానే ఫిబ్రవరి 5వ తేదీ పోయి మంత్రి గారు కమిటీ వేస్తా అంటే ఒక్కరోజు కానీ రాయలసీమ పర్యటన చేయాలి పెద్ద మనిషి. కార్యవర్గము ఎన్నికల కమిటీ గురించి మాట్లాడాల. మళ్ళా పదవి కాంక్ష, పదవి వ్యామోహంతో మళ్ళా పరిగెత్తా పోయి అమ్మ నేను మళ్ళీ అడా కమిటీకి ఉంటానమ్మా అని చెప్పినాడు. ఇది ఎంతవరకు సమంజసమని మీడియా ద్వారా ఆయన్ని అడుగుతున్నా. నువ్వు ఏ రోజు 9 సంవత్సరాల నుంచి సదరు వ్యక్తి మేనల్లుడు 8 సంవత్సరాల నుంచి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, అతనికి ఏమీ చేయలేదు, కోడిగుడ్డు మీద ఏదో చేశాడంటే నేను 8 సంవత్సరాలు ఉన్నా, నీ మామ 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా గౌరవ అధ్యక్షుడిగా. ఏ రాజకీయ నాయకుడు వెళ్ళిపోయినావు, ఎందుకు టికెట్లు ఇప్పించినావు, ఎందుతో పోరాటం చేసినావు, ఇవన్నీ రావాలి కదా. కాబట్టి మీ ద్వారా వాళ్ళకు కానీ చెప్తున్నాను, మీరు పదవి వ్యామోహంతో వెళ్ళిపోయినప్పుడే ఫిబ్రవరి 6వ తారీఖున ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో తక్షణంగా మిమ్మల్ని ఎన్నికల కమిటీ చైర్మన్తో పాటు గౌరవ అధ్యక్షుడిగా తొలగించమని సభ్యులు చెప్పినారు. ఆ ప్రకారంగా తొలగించినాము. అదే రోజు ఆంధ్రప్రదేశ్ కురవ సంఘం మంత్రి సవితమ్మ గారు పర్యవేక్షిస్తున్నారు కాబట్టి దీంట్లో మనం ఇది చేస్తే కరెక్ట్ కాదు, ఒకే బాట మీద పోవాలని చెప్పి తోటి సభ్యులు అందరూ ఏకాభిప్రాయం. బయట నుంచి నీకు అందరూ ప్రపోజ్ చేస్తున్నారు కదా, దయచేసి ఈ సంఘాన్ని సౌత్ ఇండియా కురవ సంఘంగా మార్పు చేసి అని చెప్తే ఇదే ప్రెస్ క్లబ్లో వచ్చి ఫిబ్రవరి 12వ తారీఖున ఈ సౌత్ ఇండియా కురవ సంఘం గురించి మీకు విన్నవించినారు. అంటే కొద్దిమంది మాతో ప్రయాణం చేసి మా దగ్గర విద్య నేర్పి అదే గురువుగా వెన్నుపోటు అంటారు చూడండి. అట్లా ఈ మధ్య మంత్రి గారు సదరు గౌరవాధ్యక్షుడు గారిని కట్టప్ప అనే పేరు ముద్దుగా పిలుచుకుంటున్నారు మంత్రి సవితమ్మ గారు. ఏమిరా అనేది ప్రజలకు పాపం అర్థమైపోయింది, లేట్ అయినది. కట్టప్ప అనేది దేనికి పిలుస్తారంటే వెన్నుపోటు అనే దానికి మారుకు పేరు అనేది. అట్లా అతను ఏ విధంగా చేయకపోయినా కులాన్ని ఏం చేయాలో అన్ని విధాల చేసినా పదవి మాత్రం కాదు. పాపం 79 సంవత్సరాలు అయితే పదవి కాదు అతనికి. మేము 10 సంవత్సరాలు అతన్ని భరించినాం. సరే జరిగింది, దాని తప్పు, దాన్ని సర్దిద్దుకునే బాధ్యత ఉండాలి. తిరగండి, చేయండి, మేమేం వద్దని చెప్పలేదు. ఇదే ప్రెస్ క్లబ్లో మేము వాళ్ళని విమర్శించలేదు. ఇదే ప్రెస్ క్లబ్లో గతంలో కార్పొరేషన్ చైర్మన్ వచ్చినప్పుడు సునీల్ అడిగిన క్వశ్చన్లకు ఆ కార్పొరేషన్ చైర్మన్ పాపం సమాధానం చెప్పలేక మాయమైపోయినాడు. అదేవిధంగా ఈ కార్పొరేషన్ చైర్మన్కి మేము 6వ తేదీ చెప్పినాము. అతను నన్ను రిక్వెస్ట్ చేసినాడు, దయచేసి ఏపీ కురవ సంఘంలో మీరు పెద్దవాళ్ళు, మీరు పై స్థాయికి ఇంకా ఎదగాలన్నా అని చెప్తే, అయ్యా ఏపీ కురవ సంఘం గురించి నేను మాట్లాడను, కమిటీలు ఏర్పాటు చేయమని చెప్పినాం. కానీ ఈరోజు అదేదో వచ్చి ఎక్కిరిస్తానట్టుగా చిన్న చిన్న గీతాలు మేము చేసిన నాయకులే మమ్మల్ని తూట్లు పొడిచేదానికి మా మీద ప్రచారం సార్. మీరు లీడర్లుగా ఎదగమని మేము చెప్తున్నది కదా. ఈరోజు సంఘాలు భయపడేది, సంఘాలు ఎదిగేది లీడర్లు కమ్మనే. అది ఇప్పుడు నువ్వు అడగలేని కోరిక సంఘం రూపంలో మేము అడుగుతాం నాయకుడిని. అయ్యా నువ్వు కౌన్సిలర్ కావాలన్నా, సర్పంచ్ కావాలన్నా, ఎంపీటీసీ కావాలన్నా, ఎంపీపీ కావాలన్నా, జెడ్పీటీసీ కావాలన్నా, లేదా జిల్లా పరిషత్ కావాలన్నా, లేదా ఎమ్మెల్సీ కావాలన్నా, లేదంటే ఇంకేమన్నా కావాలన్నా అని చెప్పేది ఉండాలి కదా బాధ్యత. ఈరోజు సౌత్ ఇండియా కురవ సంఘం ఏర్పాటు చేసినాం. ప్రతి ఒక్క తిరుపతి పట్టణంలో ప్రతి ఒక్క కులాలకు జాగాలు ఉన్నాయి. ఇంతమంది ఉన్నాం, ఇంతమంది రాజకీయ చతురత సాధించినాం. కానీ ఇన్నేళ్ల సుదీర్ఘ పోరాటంలో తిరుపతి ఒక సెంటు భూమి సంపాదించుకోలేకపోయినాము. అదే చెప్తున్నాం. గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు అడిగిన తక్షణమే
ప్రతి కుల సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ, ఎస్సీ సంఘాలు కానీ, ఎస్టీలు కానీ, ఎవరి మైనార్టీ సోదరులు కానీ, ఓసీలు కానీ అడిగిన తక్షణం తను చేస్తున్నాడు. కాబట్టి ఇట్లా సమయ సందర్భంలో మళ్ళీ మేము కోల్పోతే కష్టమని చెప్పి, అదేవిధంగా కర్ణాటకలో ఉన్న మా పెద్దల్ని, తమిళనాడు వాళ్ళని అందరినీ త్వరలోనే ముఖ్యమంత్రి గారు బిజీ షెడ్యూల్లో ఉన్నారు. నేను ఆల్రెడీ వాళ్ళ పిఏ గారు రాజగోపాల్ గారు కానీ వేరే వాళ్ళ ద్వారా రిక్వెస్ట్ చేసి అపాయింట్మెంట్ అడుగుతున్నాం. త్వరలో అపాయింట్మెంట్ ఇస్తానట్లే ఆడ పోయి కలిసి ఈ తిరుపతి పట్టణంలో మాకు తప్పకుండా భూమి కేటాయించమని చెప్పి, నిధులు అవసరం లేదు, కంపల్సరీ మాకు భూమి కేటాయించాలని చెప్పి తెలుపుకుంటూ, మరొక ఇదే మల్లికార్జునకి లాస్ట్గా చెప్తున్నాం, నీకు ఏదన్నా ఉంటే నువ్వు కమిటీలు వేసుకొని నువ్వు రిజిస్టర్ బాడీ ఇంకోటి చేసుకోవచ్చు. అలా చేయని పక్షంలో తప్పకుండా మరొకసారి హెచ్చరిస్తూ మీ మీద చర్యలు తప్పవు. గౌరవనీయులైన మంత్రి సవితమ్మ గారు నిన్ను ఏర్పాటు చేసినారు. నిన్న అడా కమిటీ ఆమె కురవ కులానికి ఎన్నో సేవలు చేసినది. ఆ సేవల గుర్తింపుగా మీరు ఎన్ని మాట్లాడుతున్నా కానీ భరిస్తున్నాం. కాకపోతే ఇదే లాస్ట్ చెప్తున్నాం, గౌరవనీయులైన మంత్రి సవితమ్మకు మీరు చెడ్డ పేరు తేవద్దండి. ఆమె అడా కమిటీ వేసింది, అడా కమిటీ విధానాల ప్రకారం మీరు నడుచుకోండి. మా బైలాది వేరే, మీ బైలాస్ వేరే, మా అజెండా వేరే, మీ అజెండా వేరే. మా అజెండా సౌత్ ఇండియాలో కానీ కురువులు ఎదగాల. దగ్గర సౌత్ ఇండియాలో 2.5 కోటి జనాభా ఉన్నారు. 2.5 కోటి జనాభా ఉన్నాం కాబట్టి తప్పకుండా మేము కోరికలు నెరవేర్చుకునేటివి చాలా ఉన్నాయి. మా సౌత్ ఇండియా కురువ సంఘం తరఫున కంటిన్యూ ప్రోగ్రాం జరుగుతాయి. దానికి ఇదేం లేదు. రేపు నెల 12వ తారీఖున సాయి ఎంజిఎంలో సౌత్ ఇండియా కాన్ఫరెన్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నా. దానికి లోపల గౌరవ ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసి మాకు రావాల్సిన ఏమేమి ఇది ఉన్నాయో కోరికలు, రాజకీయ పదవులు తప్పకుండా గౌరవనీయులైన చంద్రబాబు గారు ఎమ్మెల్సీలు అవకాశం ఇస్తామన్నారు. అది ఈసారి కావచ్చు, రేపుసారి 27 తప్పకుండా దగ్గర 10 పైన ఎమ్మెల్సీలు ఉన్నాయి. ఆ రోజు లోపల మేల్కొని ఇంకా ఈ కులాన్ని చైతన్యం తీసుకొని పోయి తప్పకుండా ఎమ్మెల్సీలు కానీ ఇంకోటి కానీ అడిగి సాధిస్తాం. ఇప్పుడు ఇంతమంది షోకాజ్ నాయకులు సంఘాలు పుట్టుకొచ్చినారు కదా, నిన్నగాక మొన్న రాజ్యసభ జరిగినది కదా, మళ్ళీ ఎందుకు అడగలేకపోయినారు ముఖ్యమంత్రి గారిని? కనీసం రిప్రజెంటేషన్ ఇచ్చేదానికి కానీ మీకు లేదా అని చెప్పి మీ ద్వారా ఇప్పుడు అడా కమిటీ నాయకులకు కానీ మీ ద్వారా అడుగుతున్నాను. ధన్యవాదాలు. జై కుర్బా, జై కనకదాస్. ఇప్పుడు ఈ కార్యక్రమంలో సంఘం సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కె రెడ్డి కుమార్ గారు, అదేవిధంగా పూర్వ సంఘం సీనియర్ నాయకులు మన ఇంద్ర కుమార్ గారు, ఇంద్ర కుమార్ గారు ధన్యవాదాలు. ఇప్పుడు రెడ్డి కుమార్ మాట్లాడతాం. సంఘం ఏర్పాటు చేశారు. ఇక్కడ తిరుపతిలో కాదు, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అయితే మీరు ఏర్పాటు చేసిన తర్వాత చాలా ఎక్కువ తెలిసింది. అయితే ఈరోజు ఈ సంఘాల పేరుతో ఆర్థిక స్వావలంబన చేసుకునేందుకు కొంతమంది సంఘాలని ఏర్పాటు చేసుకుని ఈ రకంగా మోసం చేయాలనుకుంటున్నారు సంఘాన్ని. నిజమే, గతంలో ఈ తిరుపతిలోనే అట్లా అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు నూతన కార్యవర్గం అడా కమిటీ మంత్రి గారు వేసినారు. ఎక్కడ కానీ దుర్వినియోగం కాలేదనే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇదే నేను ఆది నుంచి నేను కొట్లాడుతా అనేది. కొద్దిమంది నాయకులు నా మీద దుర్భాష మాట్లాడేది ఏమంటే, సంఘాన్ని బలోపేతం చేయాలా, సంఘాన్ని ఎన్రోల్మెంట్ చేయాలా, సంఘాన్ని సభ్యతం చేయాలా, ఇంకోటి చేయాలంటే సభ్యతం చేస్తే 50 రూపాయలు 20 రూపాయలు చందా ఇస్తారు. ఈ డబ్బు ఎవరు తీసుకోవాలా? నాకు శక్తి ఉంది కాబట్టి నా సొంత డబ్బులే వెచ్చించిన ఈ రోజు వరకు కానీ, ఈ రోజు ప్రెస్ మీట్కి కానీ నా సొంత డబ్బులే పెడుతున్నాను. దేవుడు బాగా పైన కలియుగ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. నేను ఇక్కడే పుట్టి పెరిగినా, ఇక్కడే 1వ తరగతి బాలమందిలో చదివినా. ఆ దేవుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈరోజు సంఘాన్ని కానీ
ఆయన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్రంలో చిన్న దాన్ని ఈరోజు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినారు. నేను అనేది సోదరులు కుల బాంధవులకు ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరము సంఘాలు పెట్టుకున్నా దయచేసి దాన్ని వసూలు మాత్రం చేయొద్దండి. వసూలు చేయాలంటే చేయాల్సిన పని ఒకటి ఉండాలి. ఈరోజు మనం కమ్యూనిటీ భవనం అడుగుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారికి. ఆ రోజు కానీ ఈ డబ్బు రూపంలో వద్దు, ఈ డబ్బు రూపంలో లేకుండా వస్తు రూపంలో ఇది 50 మూటల సిమెంటు ఫలాని మల్లికార్జున ఇచ్చినారు, 100 మూటల సిమెంట్ ఇంద్రకుమార్ ఇచ్చినారు, 200 మూటలు రెడ్డి కుమార్ ఇచ్చినారు, నేను మేస్త్రి కూలీలు ఇచ్చిన, ఇది విధానంతో ముందుకు పోతుంది. అంతేగాని ఈ విధంగా ఇప్పుడు సోదరుడు రెడ్డి కుమార్ గారు దాని గురించి వివరిస్తారు. పత్రికా విలేకరులకు, ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, సభా వేదిక మీద ఉన్న పెద్దలకి నా అభినందనలు చెప్పుకుంటూ, సునీల్ గారిపై అడిగాడు కురువు సంఘంలో అవినీతి డబ్బులు వసూలు చేశారనేది. కనకదాసు విగ్రహం ఏర్పాటు చేస్తామనేసి స్వయాన నేను నా సొంత డబ్బులతో విగ్రహం కానీ ఆ కార్యక్రమాలు చేస్తామంటే వద్దనేసి మా సంఘ నాయకులు, మినిస్టర్ గారు సవితమ్మ గారు విగ్రహం ఏర్పాటు చేస్తామనేసి దాతగా వాళ్ళ తండ్రి పేరు మీద ఎస్ రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థం ఆమె ఇచ్చారు. దాని తర్వాత ఈ అడ్వర్టైజ్మెంట్ ఫ్లెక్సీ ఖర్చులన్నీ నేను స్వయంగా చూసుకున్నాను. యాదగిరి ఐఆర్ఎస్ అతను భోజనాలు ఏర్పాటు చేశారు. తర్వాత దీన్ని ఈ కనకదాసు విగ్రహం పేరిట వసూలు చేసిన 25 లక్షలు మంగిరి రెడ్డప్ప, వెంకటప్ప, పోతప్పులు ఈ గ్రూప్ మొత్తం కాజేసి దానికి లెక్కలు చూపించకుండా పోతప్ప బిల్డింగ్లో అవతకలు జరిగాయి. ఎయిర్ బైపాస్, తిరుమల బైపాస్ రోడ్లో. ఇంతవరకు దానికి సరైన లెక్కలు లేవు. దీన్ని ఇదే ప్రెస్ క్లబ్లో ఇంతకుముందు కూడా నేను తెలియజేశాను. మరియు దీని మీద పోలీస్ కంప్లైంట్ పెట్టాము కూడా. పోలీసులు మీ సంఘం నాయకులు చర్చించుకొని వివరించుకోండి, ఇది పోలీసు చేసే మతీసాలు కాదనేసి వివరించారు. కానీ ఇంతవరకు 2-3 సార్లు మీటింగ్లు పెట్టాం. ఎవరు దొంగ లెక్కలు వాళ్ళు తెలియజేసుకుంటూ తినేశారు, దోచేశారు. వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు. వాళ్ళ కూతుర్లు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వాళ్ళ ఫంక్షన్లు అన్నీ ఏర్పాటు చేసి మా సంఘం డబ్బులు దోచేశారు. ఇది వాస్తవం. జై కుర్బా. ఇలాంటి పునరావృతం కాకుండా ఉండడానికి ఒక తీర్మానం చేసాం. తిరుమల తిరుపతి కురుబ సంఘం అనేది గత 20 సంవత్సరాలు మేమే నిర్వహిస్తాము. ఏ రోజు కానీ మేము సభ్యత్వంకి 200 రూపాయలు వసూలు చేస్తున్నాం. కురుబ సంఘం సభ్యత్వం ఎవరైనా లెటర్ ప్యాడ్ కావాలంటే దానికి వసూలు చేస్తున్నాం. కానీ మిగతా వనభోజాలు స్వయంగా నేనే 2 సార్లు ఏర్పాటు చేశాను. కళ్యాణమమ్మ 1.5 లక్ష రూపాయలు అయితే ₹1 వసూలు చేయకుండా మిగతా మా కురు బంధువులు అందరూ అమౌంట్ వేసుకొని వనభోజనాలు చేసాం. ఎక్కడ కానీ మేము వసూలు చేసినట్టు లేదు. దాని తర్వాత రెడ్డప్ప గారిని తిరుపతి సంఘం ప్రెసిడెంట్గా చేస్తే డబ్బులు వసూలు చేసింది కాకుండా ఒక వనభోజనము చేయలేదు, సోదాగా డబ్బులు తినేశాడు. ఏదన్నా అడిగితే అజ్ఞానులు తెలియకుండా నా మీద నిందిస్తున్నారు అంటాడు. పచ్చి దొంగ రెడ్డప్ప అనే వ్యక్తి. ఓకే. కనకదాసు విగ్రహం పేరిట వసూలు చేసిన అమౌంట్ని ఎక్కడ కానీ ఒక రిసిప్ట్ ద్వారా వసూలు చేసినట్టు లెక్కాచకరం ప్రకారం ఎక్కడా లేదు. అది కాకుండా ఒక అకౌంట్ సిస్టమ్ లేదు, ఆడిటర్ లేదు. మొత్తం డబ్బులు ఒక అతని చేత ఇంకొకరు చేత తీసుకొని వాళ్ళు సహాగా వాళ్ళు రాసుకొని వాళ్ళ జోబులో పెట్టుకొని ఖర్చు చూపించి మొత్తం ఖర్చు అయిపోయిందనేసి వెంకటప్ప మరియు రెడ్డప్ప తెలియజేశారు. దీనిపైన కఠిన చర్యలు తీసుకుంటాము. ఖచ్చితంగా దీనిపైన రాబోయే రోజుల్లో వాళ్ళపైన క్రమశిక్షణ కమిటీ ఒక చర్య తీసుకుంటుంది. జై కుర్బా. ట్రాన్సాక్షన్ చేసి ఉండాలా. ఏది కానీ చెక్కు రూపంలో కానీ ఎక్కడ లేదు. ఒక్కొక్కరు ₹1,00,000 మా సోదరుడు ఇంద్రకుమార్ 1,00,000 ఇచ్చాడు, ఇంకొకరు 50,000 ఇచ్చారు, ఇంకొకరు 1,00,000 ఇచ్చారు. ఏది కానీ రాతపూర్వకంగా వారు రాసుకొని వాళ్ళు చూపించడమే కానీ అకౌంట్ పర్పస్ అనేది లేదు. రాతపూర్వకంగా కానీ బ్యాంకులో అకౌంట్ జమ చేసినట్టు కానీ ఎక్కడ చూపించలేదు.